హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అతని పశ్చాత్తాపం ఆవిడికి గడిచిన 20 వసంతాల కాలం తిరిగి తీసుకురాగలదా? స్త్రీ క్షమై దరిత్రి కాబట్టే ఆమె తిరిగి వచ్చింది. సుమతి, తల్లి ఇప్పుడెలా ఉందమ్మా? ఆ కంఠం విని ఆశ్చర్యంగా చూశాను. అత్తయ్య ఏడుస్తూ వచ్చింది. ఆమె వెనకాలే నాదస్వరానికి తిత్తి పట్టేవాడిలా మావయ్య. వాడి చేతులు పడిపోను, అంత కోపమైతే ఎలాగే? అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మీ మావయ్యకి చెప్తే ఆయనే మందలించేవారుగా. నా తల నిమురుతూ అంది. అనసూయ తెల్లబోయి చూస్తోంది. పదమ్మ, ఇంటికి వెళ్దామంది అత్తయ్య. నీ ముద్దుల కొడుకు చంపడానికి పెళ్ళాం కావాలని మంకుపట్టు పడుతున్నాడా అత్తయ్య? హేళనగా అడిగాను. వాడు జరిగిన దానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. చెప్పరేమండి? మావయ్య వైపు చూసింది అత్తయ్య. అవునమ్మా, పద మా ఇంట్లోనే ఉందురు గాని అన్నాడు మావయ్య. నువ్వు మా అమ్మకి తోడబుట్టిన వాడివి కదా మావయ్య. ఒక్కసారైనా నాకు జరుగుతున్న అన్యాయానికి నోరు విప్పవేం? నీకు ఆడపిల్లుందిగా మావయ్య. ఆస్తి, హోదా, పరపతి, పదవి, పరువు ఇవి తప్ప మీ మెదడులో ఏమీ లేదా? మానవత్వం మరిచిపోయారా? ఆవేశంగా అడిగాను. ఇక ముందు నేను జాగ్రత్తగా చూసుకుంటానుగా, ఇంటికి రా అమ్మా అన్నాడు మావయ్య. నేను జవాబు చెప్పేలోగా ఎక్స్క్యూజ్ మీ, సుమతి మీరేనా అని వినిపించింది. నేను ఆ లేడీ ఇన్స్పెక్టర్ని చూసి బలహీనంగా తాళాడించాను. డౌరీ హెరాస్మెంట్ కేసు కదా, చెప్పండి, మిమ్మల్ని ఇలా కొట్టింది మీ హస్బెండేనా? ఆవిడ అనసూయ ఖాళీ చేసిన స్టూల్ మీద కూర్చుంటూ అంది. అత్తయ్య మొహాన నెత్తురు చుక్కలేదు, అంతలా పాలిపోయింది. మావయ్య కంగారుగా, మీరు పడిపోతున్నారు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి నాకు స్వయాన మేనకోడలు. నేను కన్న తండ్రి కన్నా ఎక్కువగా చిన్నప్పటి నుండి ఈ తల్లిదండ్రులు లేని పిల్లని పెంచాను. మా అబ్బాయి ఆనంద్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఏమ్మా, బావంటే నీకు ప్రాణం కదూ, ఆవిడికి చెప్పు. ఎవరో కిట్టని వాళ్ళు మా మీద కంప్లైంట్ ఇచ్చుంటారు అన్నాడు. అవునమ్మా, దానికి మేము ఏం లోటు చేయలేదు. ఇంటికొచ్చి చూడండి, ఎన్ని నగలు, ఎన్ని చీరలు. ఇల్లు కూడా దాని పేరు మీదే ఉంది. ఒక అనాథ పిల్లకి ప్రేమ లేకుండా ఇన్ని చేస్తామా అంది అత్తయ్య. మీరు ఊరుకోండి, ఆమెను చెప్పనివ్వండి. చెప్పమ్మా. నీ భర్త ఆనంద్ ప్రియంవద అనే ఆవిడితో అక్రమ సంబంధం కలిగి ఉండడం వలన నిన్ను కొట్టి తిట్టి హింసిస్తున్నాడట, నిజమేనా అంది. నేను అత్తయ్య వైపు చూశాను. భయంగా నా వైపు చూస్తోంది. మావయ్య వైపు చూశాను. అభ్యర్థనగా చూస్తూ చేతులు జోడించాడు. అనసూయ వైపు చూశాను. చెప్పు, భయం లేదు అంది. ఇన్స్పెక్టర్ వైపు చూశాను. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు, చెప్పమ్మా అంది. మా ఆయన నిన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పు అందించింది అనసూయ. అబద్ధం అరిచింది అత్తయ్య. అబ్బబ్బా, మీరు ఊరుకోండి, బయటికి నడవండి. నువ్వు చెప్పమ్మా, ఈ దెబ్బలన్నీ అతనే కొట్టాడా? ఆమె అడిగింది. కాదు, ఆయన నా దైవం, చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేనే పొరపాటున మెట్ల మీద నుండి దొర్లిపడ్డాను. సుమతి అంది అనసూయ. అత్తయ్య మావయ్య ఊపిరి పీల్చుకున్నారు. వీళ్ళిద్దరూ మనుషులు కారండి, అపర దేవతామూర్తులు. నాకు ఏ లోటు రానివ్వరు అన్నాను. మీరు భయపడి అబద్ధం చెప్పకండి, మీకు పూర్తి రక్షణ మేం కల్పిస్తామంది ఇన్స్పెక్టర్. థ్యాంక్స్, కానీ నాకు ఆ అవసరం లేదు. చేతులు జోడించాను. సరే వస్తా. ఆవిడ లేచి నిలబడింది. సుమతి, నీకు మతిపోయిందా అరిచింది అనసూయ. లేదు, తెలివిగానే మాట్లాడుతున్నాను అని మావయ్య వైపు తిరిగి ఇంటికి వెళ్దాం మావయ్య అన్నాను. అలాగే, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడొస్తాను. ఆయన ఆనందంగా వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఇంక నువ్వు వెళ్ళిరా, అత్తయ్య అనసూయ వైపు కోపంగా చూస్తూ అంది. అనసూయ కోపంగా, నోరు లేని దాన్ని చేసి ఇంటికి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నారేమో. ఆమె వెనకాల నాలాంటి స్నేహితులున్నారు. ఆమెకేం జరిగినా నువ్వు, నీ మొగుడు, నీ కూతురు కటకటాలు వెనుకుంటారు, జాగ్రత్త అని నా వైపు బేలగా చూస్తూ వస్తా సుమతి, జాగ్రత్త అని వెళ్ళిపోయింది. నేను నీరసంగా నవ్వుకున్నాను. ప్రదీప్ వచ్చేలోపే వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయకూడదు. ఫోన్ ఆగకుండా రింగ్ అవుతోంది. జయంతి విసుగ్గా వచ్చి తీసి హలో అంది. అవతల వాళ్ళు పెట్టేసినట్లున్నారు. ఈ బ్లాంక్ కాల్స్తో చచ్చిపోతున్నాం అంది. నేను వచ్చినప్పటి నుండి బ్లాంక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. హ్యాంగింగ్ చైర్లో వెనక్కి వాలాను. ప్రదీప్ ఎంతగా టెన్షన్ పడుతుంటాడో అనిపించింది. పడడేమో, అతని స్వభావానికి విరుద్ధం కదా అని కూడా అనిపించింది. లేచి నడుస్తుంటే కాలు నొప్పిగా ఉంది. కష్టపడి క్రోటన్ మొక్కల వైపు వెళ్ళాను. నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు, నాతో మాట్లాడడమే లేదు. జయంతి కొడుకు వాటర్ పైప్తో నీళ్లు ఎగజిమ్ముతూ ఆడుతున్నాడు. నన్ను చూసి నవ్వాడు. చేతులు చాపాను. పరిగెత్తుకుంటూ వచ్చాడు.
తడి బట్టలతో ఒళ్ళంతా బురద మరకలతో ఉన్నాడు. చిచ్చి, బట్టలన్నీ పాడైపోయాయి చూడు అంటూ ముద్దు పెట్టుకున్నాను. ఎక్కడి నుండో సుడిగాలిలా రివ్వున తీసుకొచ్చిన జయంతి చటుక్కున్న వాణ్ణి నా చేతిలో నుంచి లాక్కొని, అల్లరి వెధవ, ఎవరెత్తుకుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడమేనా అంటూ వాడి వీపు మీద 2 అంటించింది. వాడు ఏడుపు అందుకున్నాడు. నేను తెల్లబోయి చూశాను. ఆమె వెనకాలే వచ్చిన వినోద్, జయ, ఏమిటా మాటలు అన్నాడు. ఆమె కోపంగా, మీరూరుకోండి, పిల్లాజల్లా లేని వాళ్ళ దృష్టి ఎంత చెడ్డదో మీకు తెలీదు. అయినా అడ్డమైన వాళ్ళు నా పిల్లాడిని ఎత్తుకోవడానికి వీల్లేదు అని అరిచి రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లో నుండి జయంతి కొట్టడం, పిల్లలు ఏడవడం వినిపిస్తూనే ఉంది. నా కళ్ళు అనుకోకుండా వినోద్ కళ్ళతో కలుసుకున్నాయి. క్షణంలో 1000 వంతుసేపు మాత్రమే. అతను చాలా బాధగా చూశాడు. చీకటిలో నడుస్తున్నప్పుడు తెలియని కొత్త వ్యక్తి చేయైన ఆలంబన కోసం పట్టుకునేవాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే తల తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాడు. నా పెదవుల మీదకి విరక్తితో కూడిన నవ్వొకటి వెలిసింది. నేను పిల్లాజల్లా లేనిదాన్ని ఎందుకయ్యాను? దానికి ఎవరు కారణం? సాయంత్రం కారు తుడుస్తున్న కరీంతో చెప్పాను. కారు తీయి, నేను బయటకెళ్ళాలి. అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. త్వరగా అన్నాను. అతను తల ఊపి లోపలికి వెళ్ళాడు. మరు నిమిషంలో అత్తయ్య వెనకాలే మావయ్య వచ్చారు. నేను ఇంటి కోడల్ని, నేను చెప్పాక మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటావా? ఏమనుకుంటున్నావు నా గురించి? ఏళ్ళొస్తే సరికాదు, బుద్ధి రావాలి. నువ్వు రాకపోతే మానే, నేను సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళిపోతాను అని అరిచాను. కరీం ఇది కళా నిజమా అన్నట్లు చూశాడు. అత్తయ్య ఊపుగా ఏదో అనబోయింది. ఏమిటే ఆ పొగరు అంటూ. మావయ్య ఆమె నాపి, ఎక్కడికమ్మా అన్నాడు. మావయ్య, హాస్పిటల్లో నాకు ఏం మాటిచ్చావో గుర్తుందా అన్నాను. ఇబ్బందిగా తల ఊపాడు. మాట మీద నిలబడకపోతే చెప్పేసే, నేను నా దారినే చూసుకుంటాను అన్నాను. ఏం చేస్తావే, మళ్ళీ వాడెవడితోనో లేచిపోతావా? అత్తయ్య అరిచింది. లేదు, చస్తాను అన్నాను. చావు కసిగా అంది. నేను పూర్తిగా చావక్కర్లేదు, కేవలం ఆ ప్రయత్నం చేసిన నిన్ను, నీ మొగుణ్ణి, కొడుకుని, నీ కూతుర్ని లోపలేసి చిప్పకూడు పెడతారు. ఆ తర్వాత రాజమండ్రి జైల్లో మగాళ్ల చేత రాళ్లు కొట్టిస్తారు, మీ చేత చాపలు అల్లిస్తారు. జయంతి ఈ గొడవకి లోపల నుండి వచ్చింది. జయంతి, మధ్యాహ్నాలు పని పాట లేక లేసులు క్రోషాలు అల్లడం మానేసి ఈతాకు చేపలు అల్లడం ప్రాక్టీస్ చేసుకో, మీ ఫ్యూచర్ అదేలా ఉంది అన్నాను. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అరిచింది జయంతి. నాకు తెలుసు, నీకు తెలుసా అని నా అనుమానం. పెళ్ళైనా అత్తగారింటికి వెళ్లకుండా మొగుడితో పుట్టింట్లోనే తిష్టవేసి అన్నగారు ఉంచుకున్న దాని ప్రాపకం కోసం వెంపర్లాడే ఒక పరదార జీవితో మాట్లాడుతున్నాను. మొగుడు అమ్మని చెల్లెళ్ళని చూడ్డానికి వెళ్తే యుద్ధం ప్రకటించి అతని వెన్నెముక బలవంతంగా విరిచేసి పనికిరాని వాణ్ణి చేసిన ఒక చదువుకున్న అడవి మనిషితో మాట్లాడుతున్నాను. నా కడుపులో పిండాన్ని పిల్లాడిగా మారకుండా చేసి నన్ను గొడ్రాలు అంటున్న ఓ మానవత్వం లేని పశువుతో మాట్లాడుతున్నాను. ఇవి నీ గురించిన నా అభిప్రాయాలు, తెలిసిందా? అమ్మా ఏడుస్తూ తల్లి మెడను కౌగులించుకొని, ఇంకా దాన్ని ఇంట్లో ఉండనిస్తారే, వెళ్ళగొట్టండి, దిక్కుమాలిన దానికి ఎంత పొగరు అంది. నన్ను వెళ్ళగొట్టరు, ఎందుకంటే పోలీస్ కేసు ఉంది. నీ చెప్తే నిన్నే వెళ్ళగొడతారు, అంతదాకా తెచ్చుకోకు, ఏం మావయ్య అన్నాను. మావయ్య కళ్ళు వాల్చుకుని, ఇంటి గొడవ వీధిలో దాకా తీసుకువెళ్ళాలా? మీ ఎవ్వరికీ బుద్ధి లేదు, లోపలికి పదండి అన్నాడు. నేను బయటికెళ్ళాలి అన్నాను. మావయ్య కరీం వైపు చూసి తల ఊపాడు. నేను కారెక్కి డోర్ వేస్తూ జయంతిని అత్తయ్యని చూసి, టాటా. అత్తయ్య, రాత్రికి ఆలు పరాటా చేయించు, బాగా చిక్కిపోయాను అన్నాను. అత్తయ్య నోట్లోనే ఏదో తిట్టుకుంటోంది. నేను పగలపడి నవ్వుకుంటుంటే కరీం వెనక్కి తిరిగి చూశాడు. ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు అని అడిగాను. ఆనంద్ బాబు చిన్నప్పటి నుండి అన్నాడు. గుడ్, ఈ ఇంటి చరిత్ర మారబోతోంది కరీం. ఒక్కడైనా సాక్షిగా ఉంటే బాగుంటుంది, ఇంకోళ్ళకి ఇది కథగా చెప్పడానికి అన్నాను. కరీం మాట్లాడలేదు. మరమనిషిలా కాన్సన్ట్రేషన్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాగే నేను మారేదాన్ని, ప్రదీప్ కలవకపోయి ఉంటే. గ్రీష్మం విడిచే వేడి నిట్టూర్పలన్నీ హేమంత తుషార కిరణాలైనట్లు ఎంతో ఉల్లాసంగా ఉంది ప్రకృతి. నిండుగా విరిసినవ్వే నందివర్ధనంలోని స్వచ్ఛత ఆమె ముఖంలో కనిపిస్తోంది. వరవీణ మృదుపాణి వరడు ఆలోచనురాణి. ఆమె కోమల గాత్రంతో కలిపి ఎన్నో పసికంఠాలు సరస్వతీదేవిని స్తుతిస్తున్నాయి.
నేను ఒక చప్టా మీద కూర్చొని క్లాస్ అయ్యి అహల్య వచ్చేదాకా ఎదురు చూశాను. ఆమె వచ్చి చనువుగా నా భుజం మీద తట్టి ఎదురుగా కూర్చుంది. స్పర్శ ఎంతో ఆత్మీయతని నిశ్శబ్దంగా చెప్తుంది. చూపులు ఇద్దరి మధ్య పర్ణశాల కట్టగా మనసులోని భావాలన్నీ జాజిపూల మాలలై చిరునవ్వులతో కుశల ప్రశ్నలేశాయి. ఊరికి దూరంగా నేను, నా పిల్లలు, వీణ, రాధా మనోహరం తీగ, కృష్ణశాస్త్రి గారు, కీట్స్, ఆత్మకి విందు భోజనాలు. ఎంతో హాయిగా ఉంది సుమతి అంది. మరి నేను అడగబోతుండగా మధ్యలో ఆపి, ఆయన ఏమంటారు? ఏడవడానికి ఏం మిగల్లేదు. పెళ్లి టైంకి వచ్చి ఆ శుభకార్యం చేసినందుకు ఆనందపడ్డారు. ఆ రాత్రి చెప్పేశాను, లుక్ మిస్టర్ రఘురామ్, అవర్ మ్యారేజ్ ఈజ్ ఓవర్. పాస్ట్గా మారిపోయింది. నేను నీకేమిచ్చానో అది నువ్వు తిరిగి ఈ జన్మలో ఇవ్వలేవు. కనీసం దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టివ్వలేరని నాకు తెలుసు. సో ఇప్పుడు నా ఆశ్రమ జీవితానికి అడ్డుపడకు, నన్ను చేరాలని ప్రయత్నించకు అని మాట్లాడడానికి కూడా అతనికి శక్తి చాలలేదు. కానీ డైరీ ద్వారా అతని మీద నాకు కలిగిన అభిప్రాయాలు, ఉద్దేశాలు అన్నీ తెలిసాయిగా. మనిషికి అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? అంతకన్నా మరణం మేలు. తల వంచుకున్నాడు. ఆమె చిన్నగా నవ్వుతూ అంది, వెర్రివాళ్ళు మనుషులపైన అధికారం చలాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు. మనసుల మీద ఆధిపత్యం సాధించడంలో ఎంత సౌఖ్యముందో తెలుసుకోరు. అందుకు డబ్బు పెట్టుబడి అక్కర్లేదని కూడా ఎరగని పిచ్చివాళ్ళు. ఒక దశ దాటాక ఎవరిని చూసినా జాలే వేస్తుందేమో. ఎదిగిపోవడానికి వయసు రానక్కర్లేదు, అనుభవాలు చాలు. ఈ ఎస్రుజరులతో, ఇతరులతో, రొదలతో, సోదరులతో, ఈ హోసమృదుల వాసనలతో, విషముతో, సిగ్గుతో, కొసరు తేలియలతో ఈ పాట బ్రతుకు సాగే పాటిదోయి. ఆత్మకి ఆనందాన్నిచ్చే ఎన్ని సులభతరమైన విషయాలని ఈ ప్రజలు కష్టపడి దూరం చేసుకుంటున్నారు. నాకు జాలి వేస్తోంది. డబ్బు బలంతో, శక్తియుక్తులతో ఆనందాన్ని కొనుక్కోగలమనే ఏ పిచ్చివాడిని చూసినా. పునీత వచ్చిందా అడిగాను. అహల్య నా చెయ్యి నొక్కింది. నువ్వు వచ్చావు చాలు. అలాగే నా మీద ప్రేమున్న వాళ్ళు వస్తారు, వెళతారు. పిల్లలు మన కడుపున పుట్టిన వాళ్ళైనా పెద్దయ్యాక ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అంది. నేను పెదవి అంచున నొక్కి పట్టిన ప్రశ్న బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుండగా నా మనసు తెలుసుకున్నట్లుగా ఆమె అంది, నీలాగే ఇంటికెళ్ళి నా అడ్రస్ తెలుసుకొని దీపు వచ్చి వెళ్ళాడు. అన్నట్లు ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చాడు అని లోపలికెళ్ళి తీసుకొచ్చి చూపించింది. కార్డ్ సింపుల్గా ఉంది. దాని మీద ఐ వాంట్ టు సీ యూ లాఫింగ్ అని రాసి ఉంది. లోపల ఒక ఫెదర్ ఉంది. లెట్ మీ సీ, ప్లీజ్ టికిల్ విత్ ఇట్ అని రాసి ఉంది. నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటుండగా అహల్య ఈకతో నా గెడ్డం కింద చెక్కల గింతలు పెట్టింది. నేను పక్కపక్క నవ్వాను. ఇలా మనకి మనమే చెక్కల గింతలు పెట్టి నవ్వుకోవాలి. ఇంకొకళ్ళ మీద మన ఆనందాలకి, సుఖాలకి ఆధారపడకూడదని దాని భావం సుమతి అంది. ప్రదీప్ ఏ పని చేసినా లోతుగా ఆలోచించే చేస్తాడు. కేవలం నువ్విచ్చే స్ఫూర్తితో, నీ తాలూకు ఆలోచనలతో ఎటువంటి రాక్షసుల మధ్యనైనా నేను ఉండగలుగుతున్నాను. ఎన్ని కష్టాలైనా నవ్వుతూ భరిస్తాను అనుకున్నాను. సుమతి, దీపు చెప్పాడు మీ అత్తగారు అని సందేహంగా ఆగిపోయింది. అవును, లంకలో రాక్షసుల మధ్యన సీతాదేవి నిశ్చింతగా నిద్రపోయిందేమో కానీ వీళ్ల దగ్గర కళ్ళు మూస్తే కనురెప్పలు కత్తిరిస్తారు అలాంటి వాళ్ళు అన్నాను. వాళ్ళు స్త్రీలే కదా, సాటి స్త్రీని అలా హింసించగలరు అంది. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. స్వార్థం పెచ్చు మీరితే మానవత్వం నశిస్తుంది, దానవత్వం పంజా విప్పుతుంది. ఒక కుక్క కరిస్తే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకునే మానవుడు మేక కొమ్ము విసిరితే దాన్ని వెంటనే వధించి శిక్షించాలనుకుంటాడు. మనమే తరతరాలుగా ఈ జీవన న్యాయాల్ని అలవాటు చేశాం. కొంతమంది కోసం వినోద్లు, కొంతమంది కోసం ఆనంద్లు తయారవుతుంటారు. అతివృష్టి, అనావృష్టి మధ్య రకంగా మగాడిని ఉండనీయరి ఆడవాళ్ళు అన్నాను. నీకు కొడుకు పుడితే వాడిని పరిపూర్ణమైన మగాడిలా తీర్చిదిద్దు సుమతి అంది. నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చప్పున తుడిచేశాను. అవి రానేయనని మాధవికి మాటిచ్చాను. ఆ ఆశ లేదు అన్నాను. ఆనంద్ నీ దగ్గరికి రాక తప్పదు స్థిరంగా అంది. వస్తే నేను ఆనందంగా అతన్ని స్వీకరించాలా, అతనికి కొడుకును కనాలా? ఆ జోక్స్ అమ్మో భయం వేసింది. వద్దు, అంతకన్నా కనకపోవడమే నయం. ఏ ఆడపిల్ల నా యదాన పడి ఏడవదు. కొంచెం ప్రేమిస్తే చాలు, స్త్రీ తన జీవితాన్ని అతని చుట్టూ గిరిగేసుకొని కూర్చుంటుంది. అదే మనతో వచ్చిన చిక్కు. అతనిలా భాగస్వామి జీవితంలో ఒక భాగం మాత్రమే. మిగతా భాగంలో మనకి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి అనుకోమంది. దూరంగా కోవెల్లో నుంచి విష్ణు సహస్రనామాలు వినిపిస్తున్నాయి. ఆకులు తలలూపుతూ ఏకాగ్రతతో వింటున్నట్లున్నాయి. ఎక్కడో మామిడి గుబురులో కోయిల కుసే రాగానికి పరవశిస్తూ కెంజాయి రంగు ఆకాశాన్ని చూస్తూ
మనసులో ఒక రూపాన్ని గీసుకుని ఆరాధించి ముగ్ధమైన ఓ ఆడపిల్లని, తన బాహువుల్లో పొదివి పట్టుకుని పచ్చిక బయళ్ళని కుందేలు పిల్లల్ని మరిపించే సున్నితత్వంతో ఆమెను అలరించే ఒక పురుషుడికి జన్మలివ్వాలనే ఉంది. భర్త అంటే ఒక ఆప్తమిత్రుడిగా, అమ్మగా, అన్నగా, నాన్నగా లాలించే గుణాలు కల మగవాడికి తల్లి నవ్వాలనే ఉంది. అతని సమక్షంలో నిశ్చింతగా ఆదమర్చి నిద్రపోగల ధీమాని ఇవ్వగల భర్తగా నా బిడ్డను పెంచాలనే ఉంది. ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళి పలికాను. తదాస్తు నవ్వుతూ అందే అహల్య. కానీ ఆనంద్ ఒప్పుకోడు. అయితే నీ కోరికని వదిలిపెట్టకు, ఆనంద్ని వదిలేయి. నేను సతీ సుమతిని. సుమతి అంటే మంచి మతి కలదని అర్థం. నా మతిని పతి ఎప్పుడో గతి తప్పించేశాడు అని నవ్వాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.